ప్రభాస్ని ఆ కోణంలో ఊహించుకోవాలంటే కొంచెం ఎట్నో డైజెస్ట్ అవ్వట్లే. హర్రర్లో ప్రభాస్ని నిజంగా డైజెస్ట్ అవ్వట్లే ప్రభాస్ని హర్రర్ అంటే. చూద్దాం ఏం చేస్తాడో. మారుతి ఎంతైనా మంచి గ్రేట్ డైరెక్టరే, ఏదో ఒక మాయ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేద్దాం, కానీ డైజెస్ట్ అవ్వట్లేదు. నాకు నాకైతే అంత ఎక్కల సేమ్ మనకు రాధేశ్యామ్ చూసిన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది, కానీ చెప్తున్నాగా మంచిగా ఉంటే ఓకే, కానీ మన తేడా కొడితేనే. ఇప్పుడు కలికి వచ్చి 1000 కోట్లు బాక్స్ ఆఫీస్ బదులు కొట్టింది, మరి ఇది ఎట్లా ఉండబోతుంది అంటారు? అదే డౌట్ కొడుతుంది అంటున్నా కదా. నాకు మిగిలిన ఇప్పుడు మన సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కానీ, మన ఎవడు అనురావుపుడి ఫౌజీ కానీ, ఇవన్నీ ఏంటంటే ఆ పేర్లు వింటేనే ఒక గూస్ బంప్స్ వస్తుంటాయి. దీన్ని ఊహించుకుంటుంటేనే రాజేష్ సాబ్ టైటిల్ బాగుంది, లుక్లు బాగున్నాయి, కానీ మరి మారుతి ఏం చేస్తారు అనేది చిన్న డౌట్ కొడుతుంది. అది నాకు ఫస్ట్ ఆ పోస్టర్ చూడగానే సేమ్ రాధేశ్యామ్ ఏమైనా కాపీ కొట్టాడా ఏంటి అని ఒక చిన్న ఫీల్ వచ్చింది, కానీ చూద్దాం. హర్రర్ అంటున్నాడు కదా, మరి ప్రభాస్ని ఏ రకంగా చూపిస్తాడు. ప్రభాస్లో నచ్చే క్వాలిటీ అంటే అందరికీ తెలిసిన విషయమే, మంచి క్వాలిటీ. అతను ఏంటంటే అందరికీ మంచి ఫుడ్డీ అందరినీ బాగా చూసుకుంటాడు. ఇండస్ట్రీలో అతనికి మంచి గుడ్ నేమ్ ఉంది, అందరూ లైక్ చేస్తారు. ప్రభాస్ అంటే వీలు వాళ్ళనే లేదు, ఏ హీరో అభిమానైనా ప్రభాస్ని ఖచ్చితంగా లైక్ చేస్తారు. ఇది డైరెక్టర్తో పని లేదండి. పాన్ ఇండియా అనేది మనం కూడా సినిమా తీయొచ్చు. పాన్ ఇండియా అనేది అంటే సబ్జెక్ట్లో దమ్ము ఉంటే ఏ కొత్త డైరెక్టర్ చేసినా హిట్ అవుతుంది. ఎందుకంటే సపోజ్ కాంతారని ఒక సినిమా, ఆ డైరెక్టరు తెలియదు, హీరో తెలియదు, ఎవరు తెలియదు, కానీ మనం ప్రతి ఒక్క లాంగ్వేజ్లో రిలీజ్ అయింది, ప్రతి ఒక్క లాంగ్వేజ్ హిట్ కొట్టింది. ఇక్కడ డైరెక్టర్ ఇంపార్టెంట్ కాదు, కథ ఇంపార్టెంట్. కథ ఆ జనాల్లోకి అలా తీసుకెళ్ళగలిగితే ఆటోమేటిక్గా పాన్ అవుతుంది. డైరెక్టర్ని ఎప్పుడు మనం తక్కువ అంచనా వేయకూడదు, ఎవరిలో లేట్ అంటే తెలియదు. మారుతిని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇంకోటి ఏంటంటే కేజీఎఫ్ కూడా, అసలు కేజీఎఫ్ అనేది మన అంచనాలకు, అసలు కేజీఎఫ్ పోస్టర్లు చూసినప్పుడు ఏంట్రా ఇది డాష్ సినిమా అనుకున్నాం, కానీ కట్ చేస్తే అది ఒక పాన్ ఇండియా లెవెల్ అయిపోయింది. సినిమా అనేది ఎవరు డైరెక్ట్ చేస్తున్నది ఇంపార్టెంట్ కాదు, కథ ఇంపార్టెంట్. కథ ఉంటే ఏ హీరో అని వెళ్ళిపోద్ది. ఎగ్జాంపుల్ చెప్తా, కొంచెం చిరంజీవి ఫ్యాన్స్ హట్ అవ్వకండి ప్లీజ్. బోలా శంకర్ రిలీజ్ అయింది. నేను కూడా చిరంజీవి ఒక రకంగా అందరూ చిరంజీవి గారికి అందరూ అభిమానులు ఉంటారు, కానీ మధ్యాహ్నం థియేటర్లు ఖాళీ అయిపోయినాయి. హీరో అనేది ఇంపార్టెంట్ కాదు, కథ ఇంపార్టెంట్. అది తీసే డైరెక్టర్ ఇంపార్టెంట్. కథ గట్టిగా ఉంటే పాన్ ఇండియా ఈజీగా వెళ్ళిపోతుంది, అది ఎవరైనా సరే. ప్రభాస్ అన్న ఏదైనా హ్యాండిల్ చేస్తారు, అది ప్రాబ్లం కాదు, కానీ దాన్ని అదే అంటున్నా. మారుతి తనను వేరే కోణంలో చూపించాలని ట్రై చేస్తున్నది. వర్కౌట్ అయితే ఓకే, తేడా కొడితే ఏంటి పరిస్థితి నాకు అదే కొంచెం డౌట్గా ఉంది. అది కానీ ఏదైనా రాజాసాబ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మారుతి గారికి ఆల్ ది బెస్ట్, అండ్ రాజాసాబ్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మీరు భయపెడితే భయపడడానికి గల్లీలు తిరిగే గుండె నా కొడుకుని అనుకుంటున్నారా? విక్రమ్ రాథోడ్ ఐపీఎస్ పోలీస్ అనేది ఒకటి బింబిసార సినిమాలది. ఎవర్రా నేను పంపిందని పైన ఎముడు అడిగితే చెప్పు, కింద ఒకడున్నాడు వాని పేరు బింబి, త్రికర్తల సామ్రాజ్యపతి బింబిసారడని చెప్పు అనేది ఒకటి. భయం నా బయటం లేదురా బోసుడికే, పుట్టింది పులిచెర్ల, పెరిగింది అనంతపురం, రోలింగ్ కర్నూల్. నేను నరకడం మొదలు పెడితే ఏ పాట ఆడదాం మీ పిల్లలకు కూడా తెలియదు నా కొడుకులారా. మీ ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్, నా ఆర్డర్ గాడ్స్ ఆర్డర్.